Learning is fun with Magic Mat. విశాఖ భీమిలి నియోజకవర్గంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొమ్మాది శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో గత 5 రోజులుగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుతో కలిపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మహిళా నాయకులు పాల్గొన్నారు. లీడర్స్ కు ఒక్కొక్క ప్రజా సంఘానికి 200 మందికి ట్రైన్ అయినటువంటి వారిని లీడర్స్ తయారు చేయాలి. అందులో మన ట్యాప్ ప్రయాణ విమలాగారు కానీ మీకు భవిష్యత్తులో చెప్తారు. బలంగా ఉన్నటువంటి మహిళా ఉద్యోగం బలంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఒక 50 మందికో 100 మందికో 3 రోజుల 4 రోజుల శిక్షణ ఎలా ఇవ్వాలనేటువంటిది వాళ్ళు సెలెక్ట్ చేసి మీకు చెప్తారు. ఆ ప్రకారం జిల్లాలో కూడా స్థానికంగా మీతో పాటు మహిళలు తయారు చేసుకోవాలి. నువ్వు ఉంటే సరిపోదు, మనతో పాటు సైన్యం ఉండాలి. ఆ సైన్యానికి మంచిగా 5 రోజులు కూర్చోబెట్టారు. వాళ్ళు ఎన్నో వచ్చారు. ఇప్పుడు మేము చాలా క్లాసులు విన్నాము. ఎన్ని క్లాసులు విన్నామంటే అన్ని క్లాసులు విన్నాము.